నెల్లూరులో ఆత్మకూరు నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని మరిచి అవినీతి అప్పులకే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఆత్మకూరులోనే 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కూటమి పాలనతో ప్రజలు విసిగిపోయారని, సమిష్టిగా కృషి చేసి మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆత్మకూరు నియోజకవర్గం సంబంధించి ఎస్ఐఆర్ బిఎల్ఏ కార్యక్రమం ఈరోజు జరిపించాం. మనం అందరం గమనిస్తే 4 రాష్ట్రాల్లో ఇప్పుడు దాకా ఎస్ఐఆర్ జరిగింది. ఆ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ ఒక రకంగా వేరే విధంగా వచ్చాయి. మన ముఖ్య ఉదాహరణ వచ్చి తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఓట్లు తీయడం జరిగింది. ఆయన ఓడిపోయింది దాదాపు 7,000 ఓట్లతో. ఇంకా 2-3 ముఖ్యమంత్రులు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అందుకు పార్టీ తరఫున మన నియోజకవర్గంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో జాగ్రత్తగా చూస్తూ ఏ ఒక్కటి ఓటు కూడా అన్యాయంగా తొలగించకూడదని, ఓటర్లు అందరూ రిజిస్టర్ అయ్యేటట్టు, వాళ్ళ హక్కు వచ్చేటట్టు బాధ్యతగా తీసుకొని ప్రజల తరఫున సీరియస్ గా ఈ కార్యక్రమాన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆత్మకూరు నియోజకవర్గం